ఇంకో ఇది మన అక్క పోరాటమే, ఇది ఎల్లాక కనపల్లి. ఎవరు ఎదురొచ్చినా పోరాటమే. అది కేసీఆర్ కేటీఆర్ అయినా సరే పార్టీ పెట్టాలంటే వనరులు సమకూర్చుకోవాలి. ఎప్పటికైనా హరీష్ రావు వెన్నుపోటు ఖాయం. జాగృత అధ్యక్షురాలు కవిత హాట్ కామెంట్ చేశాట. ఏందక్క నాయనను అన్నను వదిలిపెట్టవా? ఇప్పుడు బావ పైన పగబట్టినవా ఏంది అర్థం కావట్లే. కానీ ఎవరు ఎదురొచ్చినా పోరాడుతుంటుంది తెలంగాణ జాగృతట. అక్క నువ్వు నాయన పైన పోరాటం చేస్తావు. నాయన పైన తెలంగాణ వ్యతిరేకంగా పోరాటం చేస్తావా? ఇప్పుడు నాయన అంటే తెలంగాణ, తెలంగాణ అంటే నాయన, అదంతా తెలుసు. మరి ఇప్పుడు నాయనకు వ్యతిరేకంగా పోరాటం చేస్తావా? పార్టీ పరంగా పైసలు లేవట. ఏమో చింతపండు మలియాని కాడ ఉన్న పైసలు లేవా అక్క నీ కాడ? చాలా పైసలు పిచ్చమడినోడు ఒకనాడు నీ కాడకు వచ్చి వంగి వంగి దండాలు పెట్టి తిరుగు తీసుకున్నాను కాడ ఉన్న పైసలు నీ కాడ లేవా? ఏమని కామెడీ అక్క, ఎక్కడ కామెడీ? నీ ఇల్లు అమ్మితే వస్తాయి పార్టీ పెట్టొచ్చు దెబ్బకు. ఒక ఇల్లు అమ్మితే పార్టీ పెట్టొచ్చు. అక్కకు 2 ఇల్లు 3 ఇల్లు ఉన్నట్టునే ఆడ. పాపం చాలా పోరాటం చేస్తుంది. నిరుద్యోగుల కోసం చేసే పోరాటం అయితే నాకు నచ్చింది. సరే మిగతా విషయాలు రాజకీయంగా ఎప్పటికైనా హరీష్ రావు ఎన్నిపోటు అంటాను. నువ్వు ఒడిచే ఎన్నిపోటు కంటే ఎక్కువ ఏం కాదనిపిస్తాను. కన్న తండ్రికి ఎన్నిపోటు కొడతాను. ఈ దేశంలో నా చేసి చెరువులకు కూడా అయ్యకు కొట్లే అన్నకు వచ్చింది. నువ్వు డైరెక్ట్ కన్న తండ్రికే కొడతాను ఎన్నిపోటు. మామని ఒడిచిన ఎన్నిపోటు చంద్రబాబు నాయుడు చూసినాం కానీ నువ్వు అంతకంటే పెద్ద ఎన్నిపోటు కొడతాను. సో దయచేసి నీ రాజకీయ ఆలోచన బంద్ చేసుకో. కలుపుకొని పోతే బాగుంటుంది. ఇట్లా వెళ్ళిపోతామంటే ఇంకా దూరమే, ఇంకా దూరం తప్ప ఇంకా దగ్గరికి అయ్యేది లేదు. ఇట్లా ఓపెన్ గా పబ్లిక్ లా కన్న తండ్రిని బదనాం చేసి పార్టీని బదనాం చేస్తే నువ్వేం గొప్ప పేరు ఏం తెచ్చుకో. గలీజ్ పేరే వస్తుంది ఎప్పటికైనా. కొంచెం సోచాయిస్తే బాగుంటుందని కోరుకుంటున్నా. ఇంక ఈ ఓట్లు ఎక్కడిది? ఇంకా ఓట్ల పంచాయతీ. నాకు నీకే ఓటేస్తా కానీ నాకు కావాలన్న పథకాలు ఏమని అడుగుతుంది ఫస్ట్. బాండ్ పేపర్లో అంశాలు పెట్టినట్టునే ఫస్ట్ అసలు ఎలక్షన్ వీకింది, ఉన్నదే వీకింది. ఇదేం జోలి. ఆ వార్తే మనకు అవసరం లేదు ఇప్పుడు.